బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పశ్చిమాసియా దేశాల అభ్యర్థనతో దాడిని నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడంపై ఒప్పందానికి రూపురేఖలు సిద్ధమయ్యాయన్నారు. ఇరాన్ అణుముప్పుకు ముగింపు పలికే ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇరాన్పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు చేస్తామని, ఇరాన్పై గెలుపు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టెహ్రాన్పై యుఎస్ మిలిటరీ చర్యలు కొనసాగుతున్నాయని, హర్ముజ్ను తక్షణమే పునఃప్రారంభించారని ప్రకటించారు. మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ పశ్చిమాసియా దేశాల అభ్యర్థనతో దాడిని నిలిపివేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అదేవిధంగా హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడంపై ఒప్పందానికి రూపురేఖలు సిద్ధమయ్యాయన్నారు. ఇరాన్ అణుముప్పుకు ముగింపు పలికే ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు. ఇరాన్పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు చేస్తామని, ఇరాన్పై గెలుపు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. టెహ్రాన్పై యుఎస్ మిలిటరీ చర్యలు కొనసాగుతున్నాయని, హర్ముజ్ను తక్షణమే పునఃప్రారంభించారని తెలిపారు. ఇరాన్ పశ్చిమాసియా దేశాల అభ్యర్థనతో దాడిని నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడంపై ఒప్పందానికి రూపురేఖలు సిద్ధమయ్యాయని చెప్పారు ట్రంప్. ఇరాన్ అణుముప్పుకు ముగింపు పలికే ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు. ఇరాన్పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు చేస్తామని, ఇరాన్పై గెలుపు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నట్టుగా ట్రంప్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. టెహ్రాన్పై యుఎస్ మిలిటరీ చర్యలు కొనసాగుతాయని, హర్ముజ్ను తక్షణమే పునఃప్రారంభించారని ట్రంప్ ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. సాగర్ రెడ్డి, చెప్పండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఒకవైపు పశ్చిమాసియాలో ఇరాన్ పై దాడులు కొనసాగిస్తూనే భీకరంగా దాడులు కొనసాగిస్తామని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ హఠాత్తుగా ఓ సందేశం ఇచ్చారు. తన ట్రూత్ వేదికగా తాను ఉపయోగించే సోషల్ మీడియా వేదికగా వెంటనే కూడా ఇటు ఇరాన్ అభ్యర్థన మేరకు, పశ్చిమాసియా దేశాల కోరిక మేరకు ఇరాన్ పై వెంటనే కూడా దాడిని నిలిపివేసినట్టు ట్రంప్ ప్రకటించిన ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా ప్రపంచానికి జీవనాడిగా మొత్తం క్రూడ్ ఆయిల్ సరఫరాకి జీవనాడిగా ఉండే హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడంపై, అలాగే ఈ ఒప్పందానికి అంటే ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్, ఇప్పటికే ఇరాన్, అమెరికా, ప్రధానంగా ఇజ్రాయెల్ కాదు, ఇరాన్, అమెరికా ఓ ఒప్పందానికి మొత్తానికి ఒప్పందం చేసుకుంటున్నాయి. ఈ ఒప్పందం మేరకు హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి. అలాగే ముఖ్యంగా ఇరాన్ అణుముప్పుకు ఇరాన్ ఏదైతే తన అణుబాంబు తయారీకి దానికి సంబంధించిన విధానాలకు దూరంగా ఉండాలి. అలాగే ప్రధానంగా కూడా ఏదైతే ఇరాన్ ఇతర దేశాల మీద దాడులు, లేదంటే అమెరికా దేశం మీద దాడులు వెంటనే ఆపేయాలని కొన్ని ప్రతిపాదనల మేరకు ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిందంటూ, ఈ అంగీకారం మేరకే ఇటు తాము దాడులు వెంటనే కూడా నిలిపివేస్తున్నామని చెప్పి తాత్కాలికంగా, ఇది పూర్తిగా కాదు, తాత్కాలికంగా దాడులు నిలిపివేస్తున్నాం అనే విధంగా ఓ ప్రకటన వెలువరిచారు. కానీ ఒక ప్రకటన వెలువరిచిన మరుక్షణమే మరొక వైపు కూడా ఇతను హర్ముజ్ జలసంధిని అయితే పూర్తిగా తెరవాలి, హర్ముజ్ జలసంధి పైన ట్రంప్ దాని మీద ఏదైతే ఇరాన్ దాడులకు పాల్పడకూడదు, పాల్పడితే మాత్రం తమ దాడులు తీవ్రంగా ఉంటాయి, ఇరాన్ ని పూర్తిగా నాశనం చేస్తాం, టెహ్రాన్ పై యుఎస్ మిలిటరీ చర్యలు ఇలా కొనసాగుతాయనే విధంగానే స్పందించారు. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఒకవైపు ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాలతో, లేకుంటే ఈ హర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏదైతే ప్రకటన చేశారో ఇరాన్ మీద తాత్కాలికంగా దాడులు నిలిపేస్తామని చెప్పి అంతా కూడా ప్రపంచానికి ఒక ఓట్ అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఏదైతే ఆయిల్ ఇరాన్ మీద ఆధారపడి ఉన్న ప్రపంచ దేశాల్లో భారత్ కావచ్చు, ఇటు రష్యా కావచ్చు, చైనా, లేదంటే శ్రీలంక, అనేక దేశాలు కూడా ఇప్పటికే తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధర గతంలో యుద్ధానికంటే ఫిబ్రవరి 28 యుద్ధం మొదలయ్యే ముందుకి అంటే కేవలం 40 నుంచి 50, 60 డాలర్ల మధ్యలో ఉండేది. ఇప్పుడు సుమారుగా 90 నుంచి $100 వరకు వెళ్ళిపోయింది ఒక బ్యారెల్ ధర. అంటే సామాన్యుడిపైన ఇది పెద్ద పెనుముంపుగా మారిపోయింది. ఇదే కాకుండా ఇటువైపు గ్యాస్ కొరతలు కూడా నిదానంగా ఏర్పడిన ఘటనలని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇరాన్ పైన ప్రధానంగా ట్రంప్ ఇప్పుడు యుద్ధం నిలిపివేయడానికి కారణం కూడా ఇటు అంతర్జాతీయ యుద్ధ నిపుణులు కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటికే అమెరికా వద్ద మిసైల్స్ సంబంధించిన వాటి స్టాక్ కావచ్చు, లేదంటే మిసైల్ ఇంటర్సెప్ట్ చేసే క్షిపణులు కావచ్చు, అన్ని కూడా
చాలా వరకు కరిగిపోయాయి. అమెరికా కొన్ని రోజుల పాటు యుద్ధం చేస్తే అనేక తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పి గత 2 రోజుల క్రితమే ఓ అంతర్జాతీయ సంస్థ, నిపుణులైన సంస్థలు హెచ్చరించడంతో ఇప్పుడైతే ట్రంప్ యూటర్న్ చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రపంచం కూడా కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఒకవైపు ఇటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతుంది, ఇటు పశ్చిమాసియాలో ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య సంక్షోభాలు, అట్లాగే ఇరాన్ ఇటు ఈ పశ్చిమాసియా దేశాలైన అరబ్ దేశాల మీద కువైట్ కావచ్చు, లేదంటే బహ్రెయిన్, లేదంటే సౌదీ, ఇటువంటి మీద యుద్ధం కొనసాగిస్తుంది. కాబట్టి ప్రపంచం మరింత సంక్షోభంలో కూరుకుపోకముందే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన